సింహం గుర్తుతో గెలుపే లక్ష్యంగా రమ సాయికృష్ణ ముమ్మర ప్రచారం. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో 20వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వార్డు అభ్యర్థి నిమ్మటూరి రమ సాయికృష్ణ తన కేటాయించిన సింహం గుర్తుతో ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. సోమవారం వార్డులోని ప్రధాన వీధుల్లో పర్యటించిన ఆయనకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రమ సాయికృష్ణ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి తన ప్రాధాన్యత అని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరుగుతూ సింహం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తానని ఓటర్లకు వివరించారు. ప్రజల అభిమానంతో తాను విజయం సాధిస్తే కౌన్సిలర్గా ప్రమాణం చేసిన అతి త్వరలోనే వార్డులో సిసి కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని ప్రకటించింది. ఇంతేకాక వార్డులో పుట్టిన ఆడపిల్ల ప్రసవ ఖర్చులకు, ప్రతి ఆడపిల్ల వివాహానికి రూ. 5,116 అందిస్తానని తెలిపింది. అంతేకాక వార్డులో మృతి చెందిన వారికి ఖర్చులు నిమిత్తమై 5,000 రూపాయలు ఇవ్వడమే కాక ప్రభుత్వ పథకాలను అందిస్తానని తెలిపింది. అలాగే కోతుల బెడద నుండి రక్షిస్తానని, వార్డులో అందరి సమస్యలను తనవిగా చూసుకుంటానని ప్రజలకు రమ సాయికృష్ణ హామీ ఇస్తుంది. రమ సాయికృష్ణ ప్రచారంతో వార్డు సభ్యులు ఆమె వైపు ఆసక్తిగా చూస్తున్నారు. యువత, మహిళల నుంచి నిమ్మటూరి రమ సాయికృష్ణకు విశేష స్పందన లభిస్తుండటంతో ప్రచారంలో జోష్ కనిపిస్తోంది. నిమ్మటూరి రమ హుజురాబాద్ మున్సిపల్ 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా. మా పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ జాగృతి బలపరిచిన అభ్యర్థిని. నేను సింహం గుర్తుపై పోటీ చేస్తున్నా. 20వ వార్డు ప్రజలు సింహం గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను గెలిచిన తర్వాత ప్రతి ఆడపిల్ల పుట్టితే 5,016, దహన సంస్కారాలకు 5,016, ఎవరి ఇంట్లో పెళ్లి జరిగినా వారికి 5,016 ఇస్తానని నా 2 బిడ్డల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 20వ వార్డు ప్రజలు అధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా.